డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? బాగుంది. నమస్తే, నేను మీ క్యూ డబల్ లైన్ శ్రీనివాస్. ఒక సామాన్య మధ్యతరగతి పేద రైతు యొక్క సమస్యను ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు అతనికి జరిగింది అన్యాయం అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. హలో నాగేష్ గారు, నమస్తే సార్. అదే ఇప్పుడు మీరు నాకు ఒక వీడియో పంపించారు కదా, దాని మీద మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. నేను ప్రెజెంట్ మన వీడియో ముందున్నాను. ప్రస్తుతానికి మీరు ఏదైతే వీడియో పంపించారో ఆ భూమి అది కబ్జాకి జరిగిందని మీరు ఎప్పుడు గమనించారు సార్? 2021లో మా నాన్న చనిపోయినప్పుడు నాన్న భూమి పలానా వల్ల కొట్టు అప్పలాడు మమ్మల్ని తనఖా పెట్టాను అని అన్నారు సార్. తనఖా పెట్టిన తర్వాత నేను అమ్మలేదు, తనఖాలోనే ఉంది, తనఖా డబ్బులు నేను ఇచ్చేస్తానంటే 2021లో మా నాన్న చనిపోతుంటే తనఖా డబ్బులు ఇచ్చారు. అదే కదా నేను ఏం చేశాను, భూమి మీద ఇంకొక 50 సెంట్లు భూమి ఉంది అంటే భూమి అంతా నేను వేరే వాళ్ళు ఉన్నా ఈ 50 సెంట్లు వేరే వాళ్ళు సాగు చేస్తున్నారు, ఇంకో 50 సెంట్లు వేరే కులకి సాగు చేస్తున్నారండి. అదే కొద్దిగా సిగ్నల్ డిస్టర్బెన్స్ లా ఉంది, చెప్పండి. అదే సార్ వినిపించేశారు సార్. వినిపించేసిన తర్వాత పెద్ద సమక్షంలో మరి భూమి మీద వాడు ఉన్నాడు కదా, వాడికి ఎంత అన్నట్టుగా 48 సెంట్లు 24 సెంట్లు వాళ్ళకి ఇచ్చేయని పెద్ద మనుషులు అన్నారు సార్. పెద్ద మనుషులు అంటే సరేనండి అయితే అలాగే చేయండి అని చెప్పి నేను 24 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అయితే మీరు విడితీసేయండి, అది చాకరీ ఇనామా సార్, సర్వీస్ ఇనామా. చాకరీ ఇనామా, ఓకే. చాకరీ సర్వీస్ ఇనామా సార్. మా నాన్నగారికి వారసత్వంగా వస్తుంది సర్వీస్ ఇనామా సార్. అది ఇనాం భూమిని వాళ్ళకి మనకి అదే సరే తనఖాకి పెట్టుకోవడం తప్ప అమ్మడానికి అమ్మకాల కొనుగోలు జరగదు కదా సార్. అవును. సర్వీస్ ఇనామని మా నాన్నగారు తనఖా పెట్టి కూడా చనిపోయినప్పుడు నాకు అదే చెప్పారు సార్. అంటే పెద్దవాళ్ళకు చనిపోయేటప్పుడు అంటే అన్ని చెప్తుంటారు కదా, జరిగింది. అవును. ఆ టైంలో చెప్పింది నేను సరే అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ నాన్నగారు తనఖా పెట్టలేదు అమ్మేసరి చెప్పి ఏదో ఒక డాక్యుమెంట్ చూపిస్తున్నారు సార్. ఓకే, కొద్దిగా సిగ్నల్ సమస్యలా ఉంది. ఏంటి సమస్య? చెప్పండి పర్లేదు. అంటే డిస్టర్బెన్స్ నా దాంట్లో దగ్గర ఉన్నట్టుంది, చెప్పండి. అదే సార్, అది మా నాన్నగారికి మా నాన్నగారికి ముగ్గురు పిల్లలు అండి. మా అక్క ఒకరు, తర్వాత మా కసిపూడి నారాయణ, ఇంకో అన్నయ్య మా అన్నయ్య ఉన్నారు సార్. మా అన్నయ్య బతికారు. మీరు రాసిన 1999లో రాసిన అన్నారు కదా సార్. మా అన్నయ్య అంటే మీ నాన్నగారు రాశారన్నారు కదా పేపర్ మీద. అవును. ఆ పేపర్ లో సంతకాలు కానీ సాక్ష్యాలు కానీ ఏమి లేవు సార్. అదొకటి. సరే అమ్మినప్పుడు కనీసం ఇంటి పెద్దవాడు పేరు రాస్తారు, ఇంటి చిన్నవాడు నా పేరు రాస్తారండి. యాక్చువల్ గా ఆ రోజుకి మీ అన్నయ్య మేజర్ అయితే మీ అన్నయ్య పేరు రాస్తారు. అప్పుడు మా అన్నయ్య మేజర్ అండి. 2001లో చనిపోయింది మా అన్నయ్య. 1999లో రాసుకున్నారండి. మరి అక్కడ మా అన్నయ్య చనిపోయింది వీళ్ళు తెలియలేదండి. అంటే 2021లో రీసెంట్ గా మా నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి చనిపోయిన తర్వాత ఇదంతా జరిగింది సార్. అంటే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సృష్టించడం, తర్వాత ఇలా భయపెట్టడం. అంటే నేను రిజిస్టర్ చేసి నాకు ఎన్నికలు రిజిస్టర్ చేయాలని గమనిస్తే వాళ్ళు 2 లక్షలు తీసుకున్నట్టు మా అమ్మగారి పేరు మీద లాయర్ నోటీస్ పంపించారు సార్. లాయర్ నోటీస్ పంపించే భయపడితే గుర్తు చేసేవారు. చక్రమట భయపడి చక్రమట ఉంది కదా సార్. అలాగే సార్, నేను చెప్పింది ఒకసారి క్లియర్ గా వినండి. అసలు ఏదైతే ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారో ఈ భూమి మీరు ఎంతకాలంగా మీరు సాగు చేస్తున్నారు సార్? అంటే మీరు సాగు చేస్తున్నారా లేకపోతే వాళ్ళు సాగు చేస్తున్నారా? 2021 వరకు మా నాన్నగారు ఉన్నంత వరకు సాగు చేస్తున్నారండి. పెరుమాని వాళ్ళు కనకకించి పెరుమాని తీసుకున్నారు. అయితే ఏదైతే మీరు ఆరోపిస్తున్నటువంటి బొడ్డు మంగనాయుడు గారికి మీరు తనఖాకి ఇచ్చిస్తే అతను ఆక్రమించారని మీరు అంటున్నారు. ఆక్రమించింది. తనఖా ఇచ్చిన దాన్ని ఏమో మా నాన్నగారు తనఖా ఇచ్చిన దాన్ని మీ నాన్నగారు అందించని చెప్పి డాక్యుమెంట్ క్రియేట్ చేశాడండి. ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు క్రియేట్ చేశారు. మా అన్నయ్య గారి డెత్ సర్టిఫికేట్ ఉందండి. మా అన్నయ్య గారి డెత్ సర్టిఫికేట్ 2001లో చనిపోయాడండి. మన రెవెన్యూ ఆఫీసర్ గారు తహసీల్దార్ గారు రెవెన్యూ ఆఫీసర్ గారు ఇచ్చిందండి. స్టాంప్ వేసి డాక్యుమెంట్ ఉందండి. అన్ని వెరిఫై చూసుకుంటే వాళ్ళు 1999లో రాసుకున్నారండి. నాన్నగారు అమ్మారని. అమ్మినప్పుడు మరి మా అక్కన అంతకు మేజరు, మా అమ్మయ్య మేజరు, నేను చిన్నవాడిని అనుకోండి. మరి వాళ్ళు ఎప్పుడు సంతకాలు పెట్టుకోవాలి కదా. అవును.
చేసుకున్నాడని. సార్ నాగేష్ గారు, పోన్లే గతం గత ఏదో జరిగిపోయింది. ఇప్పుడు పాతదంతా తవ్వుకుంటే ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని మనం సాధించలేము. అసలు సర్వేరాళ్ళు పీకేసిన సంఘటన మీ భూమిలో మళ్ళీ ఎప్పుడు జరిగింది? సార్ నేను 3 నెలల కిందట నా హక్కు సరే ఇంకా అయిపోయింది. 16 సెంట్లే కదా ఉంది. అది కూడా డాక్యుమెంట్ కూడా ఏం చేశారంటే అండి, నేను 24 సెంట్లే రిజిస్ట్రేషన్ చేసుకోమంటే ఆ, వాళ్ళు 31 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. డాక్యుమెంట్ కూడా నా దగ్గర రాయించుకున్నప్పుడు బయటికి డాక్యుమెంట్ ఎక్కడ రెడీ అవుతుందండి, బయట కదా డాక్యుమెంట్ రెడీ. అవును. డాక్యుమెంట్ రెడీ అయినప్పుడు 24 సెంట్లు చూపించారు నా దగ్గర. ఉమ్, నా టైం అయిపోతుంది, స్లాట్ బుకింగ్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ పదండి, రిజిస్ట్రేషన్ కార్పొరేట్ రిజిస్ట్రేషన్ లోపలికి వెళ్ళి ఇక్కడ 31 సెంట్లను మార్చేశారండి. ఉమ్, మార్చేసరికి సరే ఏదో అయిపోయింది, ఇంకా సర్లే మన తప్పు ఏంటంటే నేను చూసుకోవాలి, సంతకం పెట్టేద్దాం, తప్పు అయిపోయింది, ఇంకా ఏదైనా ఇంకా డాక్యుమెంటే కదండి proof అయితే. అవును 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 అంటే మనం 31 సెంట్లు మనం ఇచ్చేసాం, సరేలే వదిలేసి దానికి సంబంధించి 31 సెంట్లు వదిలేసి ఉమ్, పెద్దలు తీసుకెళ్లి నా అప్పుల ప్రకారంగా రాళ్ళు పాసుకున్నానండి. ఓకే. ఆ విలేజ్ లో సర్వేర్ ఉంటారు కదండి మాకు. అవును అవును సర్వేర్ అవును అవును సర్వేరు వాళ్ళు అందరూ పెద్దలు వచ్చి అప్పులు పాతారండి. ఉమ్, అప్పులు పాతిని కూడా బొట్టు మమ్మేడు అనేవారు ఆయన అబ్బాయి, ఆయన ఇద్దరు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు ఉమ్, వచ్చింది ఉమ్, ఆయన. ఆహా ఆహా ఆహా. నీ చెప్పులు కూడా చెప్పుకొని 16 సెంట్లు కూడా నీకు ఎవరు దెంగ అన్నట్టుగా మాట్లాడారు సార్. అయ్యో అలాంటి మా ఓకే ఓకే అంటే అలాంటి పదాలు అతను నిజంగా వాడటం అయితే మనం తప్పు. ఆ, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ బెదిరింపులు ఎప్పటి నుండి మీకు వస్తున్నాయి? ఈ విధంగా మళ్ళా భూమి నాదే, ఈ ఇందులో కొన్ని వడిగట్టొద్దని ఎప్పటి నుండి అతను మిమ్మల్ని బెదిరిస్తున్నాడు? మరి మాకు రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు జరుగుతున్నదండి అది కదా. ఆహా. 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సరే పెద్దలు ఇది సరే ఆయన కూర్చొని కాదు, పెద్ద సంవత్సరం పెట్టి మా ఊరు పెద్దలు కాబట్టి చూడాలని రేషన్ డీలర్ ఆయన ఒక ఆయన ఉన్నారండి. ఓకే ఓకే. ఆయన పాలేశ్వరరావు అనే పాలేశ్వరరావు వ్యాసులు చెల్లేశ్వరరావు ఆయన పేరు. ఆయన కూర్చొని ఉమ్, వచ్చామని ఆ ముగ్గురు పెద్దలు ఏం నిర్ణయించారంటే, ఏదో భూమి మీద వాడు ఉన్నాడు, ఫోన్లో ఏదో అయిపోయింది గతానికి ఎందుకు వచ్చేసుకోండి, ఉమ్, 48 సెంట్ల భూమిలో 48 సెంట్ల పోనీ 24 వాడికి ఇచ్చి నువ్వు 24 తీసుకో, సగం చేసుకోండి, ఎందుకు ఇంకా తలకనే లేదా మీ నాన్న ఉన్నప్పుడు అడిగితే నువ్వు చిన్నగా నీకు తెలియదు కదా ఉమ్. అని చెప్పి 24 తెప్పించారు. 24 నుంచి తర్వాత సరే అలాగేనని నేను ఇంకా మరి ఇంకా సరేలేండి నేనేం చేస్తాను, సరే మీకు అంటే పెద్దలు నిర్ణయం తీసుకున్నాను, మనం ఏం చేయలేం కదండి. అవును ఓకే ఓకే. ఇదంతా పక్కన పెట్టండి. ఆ తర్వాత ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటన వల్ల ఏదైతే మీ కుటుంబం ఎంతగా ఇబ్బందులు పడుతుందండి ప్రస్తుతం? ఆ, మేము పూటకి ఇక్కడ అంటే మా పిల్లలు మా ఆవిడ మేము అక్కడంటే మా పిల్లలు చదివించుకొని సంకటపట్లు అంటే మా ప్రవృత్తి మేము చేసుకుంటున్నాం కదా, అంటే వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి బట్టలు కుట్టుకొని అట్లా చేసుకుని మా ప్రవృత్తి విధంగా చేసుకుంటే నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. అక్కడ మా ఇంటికి వచ్చి బెదిరించడం. ఓకే ఓకే. అయితే మీరు ఈ విధంగా జరిగిందని న్యాయం కోసం ఎవరైనా ఆశ్రయించారా? అయ్యా కలెక్టర్ ఆఫీస్ కి మేము లెటర్ పీజీఎస్ లో కంప్లీట్ చేశానండి. అయితే రెవెన్యూ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు కూడా ఫిర్యాదు చేసి ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. బాబు ఇది 48 సెంట్లు మీదే, ఉమ్, డాక్యుమెంట్ ప్రకారంగా ఏది చూసుకుని అన్ని మీదే, ఉమ్. కానీ 31 సెంట్లు నువ్వు వినాంతంలో మరి అది గిరాయితీకి ఎలా మారిందో నాకు తెలియదు. గిరాయితీ కూడా ఏదైతే మార్చారు. ఏదైతే మన ఇనామీ భూమి ఉందో దాన్ని జరైతీకి కూడా మీకు తెలియకుండా మార్చేశారు, మీకు తెలీదు. సరే అంటే చేశాను. తర్వాత ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ చేసి ఎంఆర్ఓ గారు వచ్చి ఫీల్డ్లోకి వచ్చి ఎంక్వైరీ చేశారు. ఉమ్, ఎంక్వైరీ చేసి సరే బాబు ఏదో అయిపోయింది, ఇంకా 31 సెంట్లో నువ్వు ఉండండి, 16 సెంట్లో నువ్వు ఉండన్నట్టు కూడా మేడం గారు అన్నారండి. ఉమ్, ఉమ్, ఉమ్. 16 సెంట్లు భూమి నీదని కూడా పీజీఎస్ లో ఒక మామూలు మేడం గారు ఎంఆర్ఓ ఆఫీస్ లోనే స్టాంప్ ఇచ్చారండి. ఆహాహా. 16 సెంట్లు భూమి నీదే అని చెప్పి ఇచ్చారండి. సో ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా? పోలీస్ కంప్లైంట్ అయితే నేను ఇంకా ఇవ్వలేదు సార్. ఈ రోజు నేను మొక్కలు నాటాను. ఈ రోజు ఉమ్. ఏమైనా మొక్కలు తీసినట్లయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని నిర్ణయించుకున్నాను. ఓకే సార్. గణేష్ గారు, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఏదైతే మీ భూమిని సర్వే చేసిన తర్వాత కూడా మీ భూమికి రక్షణ లేదని మీరు ఎందుకు ఈ విధంగా భావిస్తున్నారు? రక్షణ అయితే మరి నేను సర్వేర్ పాల్గొన్న కూడా విఆర్ఓ కంప్లైంట్ చేసిన విఆర్ఓ గారు వచ్చి కూడా మండల సర్వేకి చెప్పాను. మండల సర్వేర్ కూడా వచ్చారండి. వాళ్ళందరూ వచ్చి నీ భూమిని సాగు చేసుకుని నేను ఎవరు వద్దానన్నారు అంటున్నారండి. నేను ఆ భూమిని సాగు చేసుకోవడానికి ఈ రోజు నేను మొక్కలు పాతానండి. ఏదైతే మిగిలిన భూమి ఉందో దాని మీద కూడా ఆ అస్సామీ హక్కు ఉందని చూపిస్తున్నాడు అన్నమాట. అయితే ఆయన వచ్చి ఈ భూమి నాదన్నట్టు బెదిరిస్తున్నాడండి. బెదిరించిన కొన్ని ప్రూఫ్ మీద వేరే ఉందని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, డీటీ గారు ఉంటారు కదా. అవును డిటి గారు. డీటీ
ఉమ్, మేము చెప్తాము మీకు. సరే నీదని అంటున్నావు కదా, ముగ్గు నీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి మొత్తం ఆ డాక్యుమెంట్స్ భూమి నీది అంటున్నావు కదా, నీదని భూమి డాక్యుమెంట్స్ నీ ప్రకారం పట్టుకుంటా అని చెప్పారండి. ఉమ్. ఒక్క అన్నదమ్ముడు కూడా రాలేదు ఎంఆర్ ఆఫీస్ కి. నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా మా ఆవిడ, నేను, మా అక్కయ్య గారు కూడా పిల్లలు అందరూ అక్కడే ఉన్నామండి. ఓకే ఓకే సార్, ఈ సందర్భంగా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా? ఈ వీడియో సార్ ప్రభుత్వానికంటే సార్ వెనకబడిన కులాలు మాలాంటి రజత కులస్తులు తినకున్నా సార్, ఇలాంటి వాళ్ళు అక్క కులస్తులు అని వెలంతంగా అంటే ఇలాంటి అందరూ నేను అనట్లేదు సార్. ఇలాంటి కులపిచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంచెం ఆ ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ఇలాంటి వాళ్ళు అరికడితే బాగుంటుంది సార్. అంటే మాలాంటి వాళ్ళు కొంచెం రక్షణ వేసి సార్. ఓకే ఓకే ఓకే, అయితే ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? న్యాయం జరగాలంటే సార్ నా 24 సెంట్లు కొంచెం రిజిస్ట్రేషన్ అంటే 16 సెంట్లు నా పేరు మీద ఉంది సార్. ఇంకో 8 సెంట్లు కూడా నా పేరు మీద వచ్చేలాగా అంటే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. నా భూమి నాకు తప్పనిసరిగా ఈ యొక్క మీ వాయిస్ ని తప్పనిసరిగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర వారికి కూడా మీరు ఏ విధమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు నాగేష్ గారు? నాగేష్ గారు, డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోవద్దండి. అదేనండి నేను కోరుకునేది ఏంటంటే నా భూమి నాకు 8 సెంట్లు కూడా ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటాను సార్. అదే ఇదే మీ చివరిగా మీ మాట. అంతే సార్. దయచేసి ప్రజల దృష్టి అంటే ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, ఎంఆర్ఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వెనకబడిన వర్గాలకు ఇంకా ఇబ్బంది జరుగుతుందనే విషయం గుర్తిస్తే చాలు సార్. ఓకే సార్. అందరి కులస్తులు ఇంకా చిన్న కులస్తులు ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళు గుర్తించి అంటే నాగేష్ గారు, ఈ మధ్య కాలంలో మేము ఇలాంటి ప్రజా సమస్యల మీద జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ రీసర్వే వచ్చిన కాడి నుంచి నిజంగా మనం అమ్మిస్తే దాన్ని మనం ఆశించడం తప్పు. నిజంగా మీరు అమ్మకుంటా అతను ఆ విధంగా చేస్తే మటుకు ఇలాంటి దానికోసం మనం ఎంతవరకైనా వెళ్తాం. మన ఛానల్ తప్పనిసరిగా మీకు సపోర్ట్గా ఉంటుంది. దానికి ఎప్పుడు కూడా మీరు భయపడాల్సిన పని లేదు. సంబంధ అధికారుల దృష్టికి కూడా ఈ వీడియోని తీసుకెళ్లే ప్రయత్నం అయితే నేను చేస్తాను తప్పనిసరిగా, మీ వైపు న్యాయం ఉంటే. అవునవును, అంటే రీసర్వే అలాగని కాదు కొన్ని వందల సంవత్సరాల పాటు కొంతమంది మీరు అన్నట్టు ఏదంటారు కదా, కౌలుకు తీసుకొని వాళ్ళు భూమి మీద ఉంటారు. ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్ అవ్వవు. అంటే నిజంగా మీకు జరిగింది అన్యాయం అయితే మనం తప్పనిసరిగా మీకు అదే చెప్తున్నాను, సంబంధిత మా అధికారుల దృష్టికి అయితే తప్పనిసరిగా నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మీ సమస్య తీరే వరకు కూడా మా ఛానల్ మీ సపోర్ట్గా ఉంటుంది. ఓకే సార్, ఉంటాను సార్. నాగేష్ గారు, ఓకే. చూసారు కదా, అంటే ఇక్కడ అందరికీ ఒకే రకమైన న్యాయం, ఒకే రకమైన అన్యాయం జరుగుతుందని కాదు. నిజంగా ఏదైతే మన నాగేష్ గారు మనకి కాల్లో కలిశారో అతని నిజంగా మీరు విన్న వాయిస్ బట్టి అన్యాయం జరిగిందని మీరు భావిస్తే తప్పనిసరిగా మీ యొక్క కామెంట్ను తెలియజేసి ఈ వీడియోను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళేంత వరకు, చేరేంత వరకు కూడా ఈ వీడియోను మీరు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి సమస్యల మీద QNN ఎప్పుడు కూడా మీ తరపున, ముఖ్యంగా పేదవాడి తరపున, రైతుల తరపున, ముఖ్యంగా ఇలాంటి వారందరూ రైతుల తరపున కూడా QNN ఎప్పుడు కూడా ముందుగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్.